ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఆధునిక శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు ఆత్మకూరు పుర చైర్పర్సన్ గాయత్రి రవికుమార్ యాదవ్. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరిట సెల్ఫ్ కోర్సు వందే మాతరం విజన్ కార్యక్రమంలో రూపొందించిన ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ అండ్ వీల్స్ ప్రత్యేక వాహనాన్ని ప్రారంభించారు. కార్పొరేట్ పాఠశాలలకు దిటుగా ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుత భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. టెక్నాలజీ ఏదైతే చూసినప్పుడు ఈ టెక్నాలజీ ద్వారా మీరు ఏమైనా కొత్తగా క్రియేట్ చేయగలరు, ఇది యూజ్ ఉందా అని చెప్పి మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? అలాగే మీరు డైలీ గట్టిగా వినిపిస్తుంది, అవునా? ఇది ఒక ప్రాబ్లమో దీనికి ఒక సొల్యూషన్, కొత్త ఇన్వెన్షన్ అనేది కనుక్కున్నారా? ఇలా మీరు డైలీ యూజ్ చేస్తే చూసినప్పుడు ఈ టెక్నాలజీ ద్వారా మీరు ఏమైనా కొత్తగా క్రియేట్ చేయగలరు, ఇది యూజ్ ఉందా అని చెప్పి మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? అలాగే మీరు డైలీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, అవునా? అంటే స్కూల్లో కానీ తెలుసు కదా. చేసి ఇక్కడ ఇన్వైట్ చేసి ఇక్కడ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసినందుకు పిల్లలకి సైంటిస్టుల మరియు ఇంజనీర్స్ ఎంతమంది అవ్వాలో అందరూ కూడా మీరు ఇక్కడ మోటివేషన్ క్లాసు, అదే విధంగా ఇక్కడ ప్లాంటోరియం క్లియర్ చేసి వాళ్ళకి ఎగ్జామ్ ద్వారా ఇక్కడ కండక్ట్ చేసి వాళ్ళ టాలెంట్ ను గుర్తించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ బస్ లో వెళ్ళి అన్ని చూసిన తర్వాత కూడా మంచి, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు నాకు కూడా ఎందుకంటే సంతోషంగానే ఉంది. ఎందుకంటే ఫస్ట్ మన డిస్టిక్ లోనే ఎక్కడ కూడా వనపర్తి అక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా సరే ఆత్మకూరు మున్సిపల్. సో ఈ టెక్నాలజీ ఏదైతే చూసినప్పుడు ఈ టెక్నాలజీ ద్వారా మీరు ఏమైనా కొత్తగా క్రియేట్ ఉండవు. ప్రతి ఒక్కటి ఉంటుంది, కంప్యూటర్ ఉంటుంది, రోబోటిక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఓకేనా? కెపాసిటీస్ మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం దానికి రెస్ట్ ఇవ్వాలి, పవర్ బంద్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఏదైనా రోబోటిక్స్ అనేది ఆటోమేటిక్గా ఒక మనిషి చేసే టాస్క్ ఈజీగా చేసేస్తుంది. అలా